బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుండి ఫైనల్ గా బిగ్ బాస్ తెలుగు 9 లో సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్ళే. కానీ దీనిలో చిన్న ట్విస్ట్ ఉంది. ఈసారి సెలబ్రిటీ కంటెస్టెంట్స్ చాలా స్క్రాప్ అండి. కానీ వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు? బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫినాలేలో ఖచ్చితంగా ఒక కామనర్, ఒక సెలబ్రిటీ ఉంటారు. ఇది రాసి పెట్టుకోండి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో విన్నర్ కామనర్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ఇదైతే ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే ఈ లిస్టు చూసాకైతే నాకైతే నో డౌట్ అదే అవుతుంది అనిపిస్తుంది. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్, హలో, నమస్తే, నేను మీ వంశీ. సో ఫైనల్గా బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే బయటకు వచ్చింది. అండ్ ఇదైతే 100% పక్కా ఫైనల్ లిస్ట్. ఎవరెవరు వెళ్తున్నారంటే అగ్ని పరీక్ష నుంచి ఫైనలైజ్ అయ్యి టోటల్ 6 మెంబర్స్ వెళ్తున్నారు. వాళ్ళు ఎవరంటే ఫస్ట్ ప్రియా శెట్టి. తిను డిజర్వింగ్గా కాదా అంటే ప్రియా శెట్టి క్యూట్గా ఉంటుంది, టాలెంటెడ్ కూడా, చాలా గేమ్స్లో గెలిచింది. బట్ కొద్దిగా నాకు ఆరోగెన్స్ అనిపించింది. ఎందుకంటే టాస్క్లో మిడిల్లో ఒకసారి శ్రీజ అని ఐ డోంట్ డూ దీస్ కైండ్ ఆఫ్ చీప్ థింగ్స్ అన్నది. ఇలాంటి యాటిట్యూడ్ ఒక్కోసారి వర్కౌట్ అవ్వదు. బిగ్ బాస్ హౌస్లో వెళ్ళాక అందరూ కామన్, గెలవడానికి ఎక్కడిదానికైనా వెళ్తారు. కానీ నేను ఇలాంటి చీప్ థింగ్స్ చేయను, అలాంటివి చేయను అంటే కష్టం. ఆరోగెన్స్ని కొద్దిగా తగ్గించుకొని ఇంకా బాగా పర్ఫామ్ చేస్తే చాలా మంచి కంటెండర్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ తినకైతే బయట ఆల్రెడీ ఫ్యాన్ బేస్ చాలా ఫామ్ అయిపోయింది. ఎందుకంటే క్యూట్గా ఉండే అమ్మాయిలకి అడ్వాంటేజ్ ఇదే. అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది కాబట్టి షీ డిజర్వ్స్ టు బీ పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. సెకండ్ కన్ఫర్మ్ కంటెస్టెంట్ వచ్చి శ్రీజ దమ్ము. శ్రీజ దమ్ము కూడా చాలా మంచి క్యాండిడేట్. ఫస్ట్లో అందరూ డబ్బా రేకులు రాని అనే తన వాయిస్ని చూసి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యారు. కానీ తను నిన్న ఎపిసోడ్లో చెప్పినట్టు అభిజిత్, బిందు మాధవి తనని స్టార్టింగ్లో చూడగానే 2 రెడ్స్ ఇచ్చారు. కానీ వాళ్ళ నుండే వాల్యుబుల్ ప్లేయర్గా స్టార్ తీసుకోండి అండ్ పర్ఫార్మెన్స్ ఇరగొట్టింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు, చాలా బాగా ఆడింది. మిడిల్లో ఒక చోట మాత్రం చెత్త పక్క దాంట్లో వేసి కొద్దిగా నెగిటివ్ అయింది. కానీ బట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ నౌ ఎవ్వరు శ్రీజ దమ్ము అన్వర్ది క్యాండిడేట్ అని ఎక్కడ చెప్పలేదు. ఈ ట్రూలీ డిజర్వ్స్ టు బి పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. థర్డ్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ వచ్చి మాస్క్ మ్యాన్ హరీష్. తిను ఫస్ట్ ఎపిసోడ్తోనే తన మార్క్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఎక్కడైనా పాయింట్ పెట్టాల్సి వస్తే స్ట్రైట్ అవే పెడతాడు. ఎక్కడ ఎవరికి భయపడ్డు అండ్ ఏ రోజు వెనక్కి తగ్గలేదు. ఏదో మాట్లాడుతున్నాడు అదొక్కటే వస్తుంది అనుకోకండి. టాస్క్లో కూడా 100% ఇచ్చాడు. అండ్ లోపల సెలబ్రిటీ అయినా ఎవడైనా ఇచ్చి పడేసే సత్తా తనకుంది. బట్ ఒకటే ఏంటంటే ఒకే స్ట్రాటజీతో తను వెళ్ళేలా ఉన్నాడు. అంతా నాదే, నువ్వు తప్పు చేసావు, నేనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పుకుంటూ ఉన్నాడు. ఒక పాయింట్ తర్వాత మొనాటనస్ ఫీల్స్ వచ్చేసి తన స్ట్రాటజీ అందరికీ అర్థమైపోయి ఎక్స్పోజ్ అవుతాడేమో అనిపిస్తుంది. సో ఇదొక్కటి తన డ్రాబ్యాక్ని కరెక్ట్ చేసుకొని నేనే తోపు అని అనుకోకుండా టీమ్ ప్లేయర్గా ఉండి అందరితో కలిసిమెలిసి తన పాయింట్స్ని అందరి ముందు స్ట్రైట్ ఫార్వర్డ్గా పెడితే ఖచ్చితంగా మాస్క్ మ్యాన్ టాప్ 5కి వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా చాలా హైగా ఉన్నాయి. అండ్ హీ ట్రూలీ డిజర్వ్స్ టు బి పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. అండ్ ఫోర్త్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ వచ్చి మర్యాద మనీష్. నాకైతే చాలా బాగా నచ్చిన ప్రొఫైల్ అంటే పర్సనల్గా. ఎందుకంటే ఫోర్బ్స్ 30/30 అనేది చాలా రేర్ ఫీట్. అలాంటి కంటెస్టెంట్ బిగ్ బాస్ తెలుగు సీజన్కి రావడమే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. ఆడియన్స్కి కానీ తనకు కానీ అందరూ మర్యాద మనీష్ని మాస్టర్ మైండ్ అన్నారు. కానీ ఏదైతే తను బ్రెయినీ మాస్టర్ మైండ్ అన్నారో ఆ స్ట్రెంగ్త్ తనకు వీక్నెస్ అయ్యి శాపంగా మారి మిడిల్లో టాస్క్లో ఓడిపోయారు. బట్ లాస్ట్ 3 గేమ్స్లో గెలిచి తను రీబౌన్స్ అయిన విధానం ఈజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అండ్ అలాంటి స్ట్రాంగ్ కంటెండర్ బిగ్ బాస్ హౌస్లో ఉండాలి. ఈవెన్ దో స్ట్రాటజిక్ గేమ్లో కానీ ఫిజికల్ గేమ్లో కానీ అండ్ బౌన్స్ బ్యాంక్ అయ్యే విధానంలో కానీ ఓడిపోయినప్పుడు డిమోటివేట్ అవ్వకుండా ముందుకెళ్ళే విధానం కానీ ఇవన్నీ మనీష్ మర్యాదలో ఉన్నాయి. అండ్ హీ ట్రూలీ డిజర్వ్స్ టు బి పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. నెక్స్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ వచ్చి కళ్యాణ్ పడాల. తిను ఆర్మీ మ్యాన్. టాస్క్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. నిన్న కూడా ఇచ్చి పడేశాడు. అండ్ ప్రతి ఫిజికల్ టాస్క్లో 100% ఇచ్చాడు. తిను 100% డిజర్వింగ్గా కాదా అంటే నాకైతే కొన్ని చోట్ల నచ్చలేదు. ఫిజికల్ టాస్క్ విధంగా హీఈస్ వెరీ గుడ్. బట్ ఓకల్గా ఈజ్ నాట్ దట్ స్ట్రాంగ్. ఎవరైనా గట్టిగా పాయింట్స్ మాట్లాడితే వెనక్కి వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది. బట్ హీఈస్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. నెక్స్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ వచ్చి డేమాన్ పవన్. డేమాన్ పవన్ కూడా అంతే. ఓకలీ ఈజ్ నాట్ దట్ స్ట్రాంగ్. అంత గ్రేట్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. బట్ ఫిజికల్ టాస్క్లో 100% ఇస్తాడు అండ్ చాలా బాగా ఆడతాడని మేకర్స్ వీళ్ళని కన్సిడర్ చేశారు. అండ్ 5th and 6th కంటెస్టెంట్స్ని కన్ఫర్మ్ చేయడానికి రీజన్ ఏంటంటే లోపల యూత్ ఉంటే లవ్ ట్రాక్స్ ఎవరితో ఉన్నా ఫామ్ అయిపోయి టీఆర్పీలు వస్తాయని మేకర్స్ కన్సిడర్ చేశారు. మేకర్స్ ఒకటి అనుకుంటే ఆడియన్స్ ఒకటి అనుకున్నారు. లోపల ఒక కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్తో మొత్తం తిప్పేశాడు. ఆ కంటెస్టెంట్ పేరే నాగప్రశాంత్.
ఇప్పుడు ఈ నాగ ప్రశాంత్ వల్ల మేకర్స్కి చాలా కన్ఫ్యూజన్ వచ్చింది. అందుకే స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక ట్విస్ట్ ఉందని, అదే ఈ ట్విస్ట్. ఇప్పుడు ఈ నాగ ప్రశాంత్ వల్ల ఈ ఇద్దరి పవన్స్లో ఒక పవన్ అయితే ఖచ్చితంగా వెళ్ళిపోయి నాగ ప్రశాంత్ ఈ ఇద్దరు ప్లేస్లో ఒక ప్లేస్ తీసుకుంటాడు. అది రేపు మార్నింగ్ మనకు తెలుస్తుంది. ఈ ఇద్దరు పవన్లలో ఎవరు వెళ్తారు, ఎవరిని రీప్లేస్ చేస్తారు నాగ ప్రశాంత్ అంటే అది కూడా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఎందుకంటే కళ్యాణ్ పడాలని మోస్ట్లీ తీసేయచ్చు. ఎందుకు తీసేస్తారు అంటే కళ్యాణ్ పడాల ఆర్మీలో ఉన్నాడు, అక్కడ లీవ్స్ ఇవన్నీ కష్టం అండ్ చాలా క్రైటీరియాస్ వల్ల తనని కన్సిడర్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఆర్మీ థింగ్స్ గనక ఏం ప్రాబ్లం లేకపోతే, ఆ లీవ్స్ అన్ని ఏం ప్రాబ్లం క్రియేట్ చేయకపోతే మేకర్స్ కళ్యాణ్ పడాలని ముందుకి పుష్ చేస్తారు అండ్ డెమాన్ పవన్ ని ఎలిమినేట్ చేస్తారు. ఒకవేళ ఆర్మీ థింగ్స్ గనక ప్రాబ్లం అయితే డెమాన్ పవన్ అండ్ నాగప్రశాంత్ ని ముందు పంపి కళ్యాణ్ పడాలని తీసేస్తారు. ఇదైతే జరుగుతుంది. అండ్ డెమాన్ పవన్ కూడా డిజర్వింగ్ కాదు, కేవలం లవ్ ట్రాక్స్ కోసం కొద్దిగా పర్ఫార్మెన్స్ కోసమే వీళ్ళు తీసుకుందాం అనుకుంటున్నారు. అండ్ నాగ ప్రశాంత్ ట్రూలీ డిజర్వ్స్ టు బి పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అండి. ఎందుకంటే ఇనీషియల్గా వచ్చినప్పుడు అండి ఈయన ఎందుకు సెలెక్ట్ చేశారు రా బాబు, ఏం పర్ఫార్మెన్స్ ఇది, వర్స్ట్ పర్ఫార్మెన్స్ అనుకున్నాను. బట్ నా అంచనాల్ని, చాలామంది అంచనాల్ని నాగ ప్రశాంత్ తారుమారు చేసి ముందుకెళ్ళాడండి. టాస్క్ వైజ్ కానీ, తన జెన్యూన్ నేచర్ కానీ, హానెస్టీతో కానీ అందరినీ కట్టిపడేశాడు. అండ్ అలాంటి కంటెస్టెంట్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఉండాలి. నాగ ప్రశాంత్ ఖచ్చితంగా ఉండబోతున్నాడు అని అయితే నాకు అనిపిస్తుంది. సో ఈ ముగ్గురులో ఇద్దరైతే 100% పక్కా. అది ఎవరు ఉంటారనేది రేపు మనకు మార్నింగ్ తెలుస్తుంది. సో ఈ 7 కంటెస్టెంట్స్లో 6 మెంబర్స్ అయితే పక్కా అండి. వీళ్ళ నుంచి వేరే వాళ్ళు ఎవరు వెళ్ళరు. ఈ 7 కంటెస్టెంట్స్ ఎవరంటే ప్రియా శెట్టి, దమ్ము శ్రీజ, మనీష్ మర్యాద, మాస్క్ మ్యాన్ హరీష్, డెమాన్ పవన్, కళ్యాణ్ పడాల అండ్ నాగ ప్రశాంత్. సో ఈ 7 మెంబర్స్లో మీరు 6 మెంబర్స్ని హౌస్లో చూడబోతున్నారు. నెక్స్ట్ వచ్చి సెలబ్రిటీస్ లిస్ట్. అండ్ సెలబ్రిటీస్ లిస్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, బట్ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఫస్ట్ వచ్చి ఫ్లోరా షైని, ఆశా షైని, అదే లక్స్ పాప అండి. తిను చాలా అవుట్డేటెడ్ క్యాండిడేట్ అండి. ఇప్పుడు వాళ్ళకి ఎవరు కనెక్ట్ అవుతారు, అసలు తను ఎందుకు తీసుకున్నా అంటే నాకు తెలిసి వీళ్ళు మహా అంటే 1-2 వీక్స్ కంటే ఎక్కువ ఉండే క్యాండిడేట్ కాదు. ఖచ్చితంగా స్టార్టింగ్లోనే ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్, లైట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి సంజనా గర్లాని. ఈవిడ కూడా బుజ్జిగాడు మూవీలో ఉంటుంది అండ్ చాలా మూవీస్లో కూడా మనకు కనపడుతుంది. తెలుగు మూవీస్లో తనని ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదు. అండ్ అవుట్డేటెడ్ కంటెంట్ అండ్ ఏ విధంగా మన ఆడియన్స్కి కనెక్ట్ కూడా అవ్వదు. తిను కూడా మ్యాక్సిమం 1-2 వీక్స్లో బయటకు వచ్చే క్యాండిడేట్. నెక్స్ట్ వచ్చి భరణి శంకర్. తిను సీరియల్ యాక్టర్ అండ్ నాగబాబు గారితో చాలా క్లోజ్గా ఉంటారు అండ్ చీలా సౌ సీరియల్తో చాలా ఫేమస్ అయ్యారు. తిను స్ట్రాంగ్ పాయింట్స్ పెడితే ఖచ్చితంగా సెలబ్రిటీస్ నుంచి ముందుకెళ్లే కంటెస్టెంట్స్లో ఈయన కూడా ఒకళ్ళే. నాకు తెలిసి ఫిజికల్ టాస్క్లో ఈయన 100% ఇవ్వగలడు అండ్ గట్టిగా మాట్లాడగలడు అండ్ ఇచ్చి పడేసే టైప్ అయితే అనిపిస్తుంది. సెలబ్రిటీస్ నుంచి కొద్దిగా స్ట్రాంగ్ కంటెస్టెంటే భరణి శంకర్ గారు. నెక్స్ట్ వచ్చి సుమన్ శెట్టి అండి. సుమన్ శెట్టి అంటే 7G బృందావన్ కాలనీలో, జయంలో, నిజంలో కామెడీ చేసి అలరించాడు. బట్ ఈయన కూడా అవుట్డేటెడ్ క్యాండిడేట్ అండి. అసలు ఏ విధంగా ఇప్పుడు కామెడీ చేయలేడు, అలా మెచ్యూరిటీ చూపించలేడు, ఏ విధంగా ఆడియన్స్కి కనెక్ట్ అవ్వలేడు. సో నా వరకైతే ఈయన కూడా మహా అంటే ఒక 2-3 వీక్స్ ఉండి వెళ్ళిపోయే క్యాండిడేట్. నెక్స్ట్ వచ్చి జబర్దస్త్ ఇమాన్యుయల్. జబర్దస్త్ ఇమాన్యుయల్ ఏంటంటే చాలామంది ఆడియన్స్కి, జెన్జీ కిడ్స్కి అండ్ 90 కిడ్స్కి బాగా పరిచయం ఉన్న కంటెస్టెంట్. అండ్ ఈయన ఎంటర్టైనర్ కాబట్టి ఖచ్చితంగా ఈజీగా హౌస్లో 6-7 వీక్స్ ఉండే క్యాండిడేట్. అండ్ హౌస్లో ఏదైనా నవ్వులు పంచుతాడని ఖచ్చితంగా ఆశిస్తున్నాము. అండ్ ఖచ్చితంగా ఎంటర్టైనర్ కోటాలో ఆయన ఉంటాడు. సో గేమ్ వైజ్ చెప్పలేను కానీ ఎంటర్టైనర్గా హీఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్. నెక్స్ట్ వచ్చి తనుజ పుట్టస్వామి. తిను ముద్దమందరం సీరియల్లో హీరోయిన్, కుక్కు విత్ జాతిరత్నాల్లో కూడా ఉంది. ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో సెలబ్రిటీ కంటెస్టెంట్స్ని మొత్తం స్క్రాప్ సెలెక్ట్ చేయడానికి ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తనుజ మా టీవీలో సీరియల్ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి అది అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి మిగతా స్క్రాప్ని అంతా ముందే ఎలిమినేట్ చేసేసి తనుజాని ముందుకు పుష్ చేసి ఫైనల్ సెలబ్రిటీలో కామనర్ వర్సెస్ సెలబ్రిటీ పెట్టినప్పుడు తనుజ పుట్టస్వామిని ఫినాలేలో పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నానైతే నాకైతే అనిపిస్తుంది. సో తనుజ కొద్దిగా బాగా ఆడినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓట్స్ ఫినాలేలో తీసుకెళ్ళి కూర్చోబెడతారని అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్ సీయింగ్ దిస్ లిస్ట్ ఇదైతే బుక్ మార్క్ చేసి పెట్టుకోండి. సో తను స్ట్రాంగ్గా లేదా అనేది పక్కన పెట్టండి. ఇది మేకర్స్ యొక్క డెసిషన్, మేనేజ్మెంట్ కోట అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి రాను బొంబాయికి రాను ఆయన ఉన్నాడు కదండి, రాము రాథోడ్. ఆయన వెళ్తున్నాడండి. ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఈ పాట తెలియని వాడంటూ లేడు, ఈ పాటకు డ్యాన్స్ చేయని వాడంటూ లేడు. ఒక యూట్యూబ్ కమ్యూనిటీలోనే ఒక గ్రేటెస్ట్ ఫాలోయింగ్తో వెళ్తున్న క్యాండిడేట్. ఈయన పర్ఫార్మెన్స్ కనుక కొద్దిగా బాగా ఇచ్చిన టాప్ 5లో చేరే క్యాండిడేట్ అనిపిస్తుంది. బట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద పర్ఫార్మెన్స్. బయట ఎంత స్ట్రాంగ్ అయినా లోపల ఇచ్చే పర్ఫార్మెన్స్ మీద డిపెండెంట్ ఉంటుంది. సో ఆయన ఎలా పర్ఫార్మ్ చేస్తాడని నేను కూడా చూస్తున్నాను. సో లెట్స్ సీ, ఈయన కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. నెక్స్ట్ వచ్చి సింగర్ శ్రీతేజ. ఈయన బిగ్ బాస్ అగ్ని పరీక్షలో కామనర్గా వచ్చాడు, కానీ ఇప్పుడు సెలబ్రిటీ కోటాలో మనం హౌస్లో చూడబోతున్నాం అనిపిస్తుంది. ఒకవేళ సెలబ్రిటీ కోటాలో రాకపోయినా ఈయనని వైల్డ్ కార్డ్ ద్వారా అయినా మళ్ళీ పక్కా తీసుకొస్తారు, కానీ ఆయన ఎంట్రీ మాత్రం పక్కా. సో నెక్స్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్ వచ్చి శ్రేష్ఠి వర్మ. తిను ఎవరు అనుకుంటారా, జానీ మాస్టర్ అసిస్టెంట్ అండి.
జానీ మాస్టర్ మీద పెద్ద అలిగేషన్ వేసి పెద్ద కేసు నడిపించింది అండ్ చాలా పెద్ద కాంట్రవర్సీలో నడిపించింది. అండ్ బిగ్ బాస్ మేకర్స్కి ఒక కొరియోగ్రాఫర్ ఎలాగో ప్రతి సీజన్లో ఉండాలి అండ్ కాంట్రవర్సీ క్రియేట్ చేసే క్యాండిడేట్స్ కూడా ఉండాలి కాబట్టి ఆ కోటాలో సృష్టి వర్మని సెలెక్ట్ చేసుకున్నారు. తిను స్ట్రాంగ్ కంటెస్టెంటా కాదా అన్నది మనం బిగ్ బాస్ హౌస్లో చూడబోతున్నాం. బట్ ఖచ్చితంగా అయితే తిన వల్ల ఎక్కడో ఒక చోట మనకు గట్టి గొడవలు అయితే జరుగుతాయండి, అవైతే మనం చూడబోతున్నాము. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వచ్చి గ్లామర్ కోటాలో అండ్ ఎప్పటి నుంచో మనం వింటున్న పేరు రీతూ చౌదరి అండి. తినని ఎప్పటి నుంచో మేకర్స్ అప్రోచ్ అవుతున్నారు అండ్ తను కూడా ఎస్ నో అని చెబుతూ ఉంది. ఫైనల్గా తినైతే ఓకే అన్నది అండ్ తిను బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మీరు చూడబోతున్నారు. అండ్ తిను కూడా కాంట్రవర్సీ చాలా ఉంది అండ్ గ్లామర్ కోటాలో తనని సెలెక్ట్ చేసుకున్నారు. బట్ అగైన్ గ్లామర్ కోటాలో ఉంటుంది కాబట్టి ఈజీగా 5 to 6 weeks అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మనం తనని చూడబోతున్నాము. ఫైనల్గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫైనల్ కంటెస్టెంట్స్, దీంట్లో 9 సెలబ్రిటీస్, 6 కామనర్స్ వెళ్తున్నారు. 15 కంటెస్టెంట్స్గా లోపలికి ఎంటర్ అవుతారు అండ్ రేపు మార్నింగ్ 4 నుంచి షూట్ అవుతుంది. డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చి ఒక్కొక్కరుగా హౌస్లో ఎంట్రీ ఇస్తారు. థీమ్ వచ్చి ఫస్ట్ గ్రహాలు అన్నారు, అదన్నారు, కానీ ఈసారి థీమ్ వచ్చి హౌస్లో 2 రూమ్స్గా డివైడ్ చేస్తారు. ఒకళ్ళు కామనర్స్, ఒకళ్ళు సెలబ్రిటీస్. మోస్ట్లీ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ థీమ్తో ఉండొచ్చు అండ్ ఓనర్స్ వచ్చి కామనర్స్, టెనెంట్స్ వచ్చి సెలబ్రిటీస్. ఇదైతే థీమ్ అని అంటున్నారు. September 7th నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 స్టార్ట్ అవబోతోంది అండ్ మొత్తం ఎక్కడ చూసినా హల్చల్ ఉంటుంది. ఇలాంటి మంచి అప్డేట్స్తో మీకు రోజు మీ ముందుకు వస్తాను, డైలీ ఎపిసోడ్ రివ్యూస్తో మీ ముందుకు వస్తాను. సో స్టే ట్యూన్ టు లైఫ్ ఇస్ జిందగీ ఫర్ బిగ్ బాస్ రివ్యూస్ అండ్ బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ ఫర్ మోర్ ఎంటర్టైనింగ్ కంటెంట్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఇస్ జిందగీ. బాయ్ బాయ్.